హాయ్ హలో చిచాస్ నేను మీరు నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను ఒక చోటుకి వెళ్తున్నాను. అది ఎక్కడికి వెళ్తున్నానో అన్నది వీడియో చివరి వరకు చూడండి, మిస్ చేయకండి ప్లీజ్. వీడియో చివరి వరకు మొత్తం చూడండి, ఓకేనా? మన అనంతపూర్లోని బస్ స్టాండ్ ఇది. మా అనంతపూర్ బస్ స్టాండ్ ఇది. చూడండి ఎలా ఉందో మా అనంతపూర్ బస్ స్టాండ్. మంచిగా బస్సు ఎక్కేసా. కండక్టర్ ఎప్పుడెప్పుడు వస్తాడా, నా ఫ్రీ టికెట్ ఎప్పుడెప్పుడు కొడతారా అని వెయిట్ చూస్తున్నా. వచ్చేసాడు, మంచిగా ఫ్రీ టికెట్ కొట్టేశాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే అనంతపూర్ టు తాడపత్రి వెళ్తున్నాను. ఫ్రీ టికెట్. మంచిగా విండో సీట్ పక్కన మ్యూజిక్ వింటూ, మంచిగా నేచర్ని చూస్తూ, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ సోలోగా ట్రావెల్ చేస్తూ వెళ్తున్నా. తాడపత్రికి వెళ్ళే దారిలో సింగనమల అనే ఊరు ఉంటుంది. ఆ సింగనమల ఊర్లో ఈ చెరువు ఉంది. చూడండి ఎంత బాగుంది కదా. నేను వెళ్ళే రోజు కూడా క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మొత్తం చెరువులో వాటర్ అన్నీ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఈ సింగనమల చెరువు నేను చూస్తున్నాను. కొండల మధ్యన ఎంత బాగుందో అసలు. ఇదిగో దగ్గరగా చూస్తున్నారు కదా, ఇదే సింగనమల చెరువు. సింగనమల చెరువు ఇక్కడ లైవ్ ఫిషెస్ కూడా దొరుకుతాయి. ఫిష్ కూడా ఫ్రెష్గా దొరుకుతాయి. చాలాసార్లు కూడా మేము కొనుక్కొని ఇంట్లో ఫిష్ కర్రీస్, ఫిష్ ఫ్రైస్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది ఇక్కడ ఫిష్ కూడా. సింగనమల వెళ్ళిపోయింది. ఇది బుగ్గ దగ్గర వెళ్ళండి అండి. అది తాడపత్రికి ఎంటర్ అయిపోయాం. ఇది తాడపత్రి రైల్వే స్టేషన్. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే రైల్వే స్టేషన్, తాడపత్రి రైల్వే స్టేషన్. అదిగోండి అక్కడే. తాడపత్రి ఎంటర్ అయిపోయాం. తాడపత్రికి ఎంటర్ ఇక్కడ తాడపత్రిలో దసరా కదా, ఇక్కడ దుర్గా అమ్మవారిని ఇలా డెకరేట్ చేశారు. నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. ఇది చాలా బాగా డెకరేట్ చేశారు. గోల్డెన్ బేకరీ అని తాడపత్రిలో మంచిగా కేక్ తినేసాను. మంచిగా సూపర్గా ఉంది కేక్. ఇంకా అక్కడ నుంచి చింతల వెంకటరమణ టెంపుల్ అని ఉంటుంది. ఆ టెంపుల్ వ్యూవే ఇది. చాలా బాగుంది. కానీ టైం ఉంటే మొత్తం తీసి పెట్టిండేదాన్ని, కానీ టైం లేదు. ఇక్కడ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అక్కడ మంచిగా ఎగ్ రైస్ తీసుకున్నాను, మాజా బాటిల్ తీసుకున్నాను, మళ్ళీ రిటర్న్ అయిపోయాను. ఇది తాడపత్రిలోదనమాట. ఇది తాడపత్రి ఎండింగ్. తాడపత్రి ఎంట్రన్స్ దాటిపోతున్నాము. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా కనిపిస్తుంది చూడండి. మళ్ళీ అదిగోండి రైల్వే స్టేషన్. మళ్ళీ రిటర్న్. నేను ఎంతసేపు లేను అక్కడ, జస్ట్ నేను వెళ్ళిన అంతసేపు కూడా నేను అక్కడ లేను. రైల్వే స్టేషన్ ఇదిగోండి. మళ్ళీ కండక్టర్ టికెట్ కొట్టాడు, తీసేసుకున్నాను. బాయ్. నెక్స్ట్ మళ్ళీ వోల్కాలో